హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద, ఇలా మీరు ఎన్నిసార్లైనా వల్లెవేయండి. దానికి ఆధ్యాత్మికతను జోడించండి. దీనివల్ల మీరు ఎంత సంపాదించినా ధర్మ మార్గంలో నడవగలుగుతారు. లేకుంటే విచ్చలవిడిగనంతో దారి తప్పడం జరుగుతుంది. మనం సంపాదిస్తున్నంతంతా మరొకరే కాదు, మనతో పాటు సమాజము, పరిసరాలు, వాటన్నిటినీ గమనిస్తూ అవసరాన్ని బట్టి వాటికి సంబంధించిన దానిని పంచుకున్నప్పుడే మీకు అంతకు రెట్టింపు రావడం జరుగుతుంది. మీరు ఆర్థికపరమైన సేవ కానీ ఇతర ఎలాంటి సేవ చేయాలనుకుంటే ఒక సంస్థ ద్వారా కాకుండా మీ పరిసరాలలోనే ఎందరో ఎన్నో అవసరాలు కొరకు ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. వారికి మీ లోచిన సహాయం చేస్తూ ఉండండి. మీరు డబ్బు లేదా వస్తువు ఏమిచ్చినా అంతకంతకు మీకు విశ్వం తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు దాదాపు 200 ఆర్టికల్ రాయడం జరిగింది. కానీ ఇంతవరకు ఎవరు ఫాలో అయ్యారు? వీటిలో కష్టమైన పని ఏమీ లేదు చెప్పండి, చెయ్యడమే. ఇంతకంటే సులభంగా మీకు డబ్బు సంపదకు సంబంధించినది ఏమీ లేదు. మొదలు పెట్టండి, ప్రయత్నించండి, ప్రాక్టీస్ చేయండి, ఆర్థిక పురోగతిని సాధించండి. ఇప్పటి వరకు పాటించిన వారు, నా క్లాసు అటెండ్ చేసిన వారందరూ ఆర్థిక దుస్థితి నుండి బయటపడ్డారు. మీరు ఆ స్థితికి చేరుకోవాలని నా ఆకాంక్ష. ఎప్పుడు కూడా మీ ఆలోచన డబ్బు సంపద ఇలాంటివే మీరు ఆలోచించాలి. సరైన దారిలో మీరు వెళ్ళగలగాలి. ఎప్పుడు కూడా మనము సరైన దారి ఎప్పటికీ వృధా కాదు. అది చేరుకోవాలంటే మీరు నెగిటివ్ని వదులుకోవాలి. మనతో పాటు సమాజాన్ని, పరిసరాలు వాటన్నిటిని గమనిస్తూ అవసరాన్ని బట్టి వాటి సంబంధించిన దానిని పట్టించుకున్నప్పుడే మీకు అంతకు రెట్టింపు జరుగుతుంది. మీరు ఎప్పుడైతే దానం ఎక్కువ చేస్తారో అంతకు రెట్టింపు వస్తుంది. ఎలా అంటే మీరు ఏమీ లేదు, నేను ఖర్చు చేసిన అంతకు రెట్టింపు నాకు ధనము వచ్చినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలని మీరు ప్రతిసారి కోరుకోవాలి. మీరు అక్కడ ఇక్కడ సాయం చేయకుండా నీకెవరైనా మిమ్మల్ని సాయం అడిగినప్పుడు నీకెంత తోచినంత మీరు సాయం చేయండి. ఎందుకంటే సాయం చేసిన వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒకటి దీవించి పోతారు. అప్పుడు మీరు అంతకు రెట్టింపు రావడం జరుగుతుంది. అది విశ్వం ఇస్తుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, మీకు అది నిజమా కాదా అనేది అర్థమవుతుంది. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.